హాయ్! ఈరోజు సిపిసిలో 1-21 ఆర్డర్స్ యొక్క అసలు ఏం చెప్తున్నారో, సిపిసి ఇండియన్ లాలో అసలు సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఏం చెప్తుందో చూద్దాం. సో ఆర్డర్ 1-21 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సిపిసి 1908 మాట. సో 1908లో ఏం చెప్తున్నారు విందాం. యాజ్ ద సిపిసి Code of Civil Procedure 1908 is very significant and relevant civil procedure law. Knowledge about the order standing indispensable, along with that a preparation of a legal competitive exam, and this statute cannot be ignored. And remembering the orders often become difficult and therefore along with the legal exam. సో సిపిసి అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దేనికంటూ ఒక స్టాండ్ ఉంటుంది. సో మెయిన్ సబ్జెక్ట్స్లో సో అలా డినై చేయలేంది, ఇగ్నోర్ చేయలేంది అని చెప్తున్నాడు. అండ్ ఈ ఆర్డర్స్ అన్నది గుర్తుపెట్టుకోవడం డిఫికల్ట్. ఇందులో ఎలా గుర్తుపెట్టుకుందాం అన్నది అర్థమయ్యేలా ఈజీగా చెప్తా ఉంటున్నారు. అండ్ లెట్స్ అండర్స్టాండ్. Explanation: a simple interpretation has also been provided here under to make the CPC easy to understand by the individuals of both legal and non-legal background. సో ఇక్కడున్న స్టేటస్ వైజ్ ప్రకారం, ఇక్కడున్న నోట్స్ ప్రకారం నీకు సిపిసి అనేది వెదర్ లీగల్ సైడ్ పర్సన్ అయినా, నాన్ లీగల్ బ్యాక్గ్రౌండ్ అయినా, లైక్ ఎల్ఎల్బి వాళ్ళు కాకపోయినప్పటికీ, లా చదవలేని వాళ్ళు కాబట్టి కూడా వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి ఉందంట ఈ నోట్స్. పార్టీస్ టు ద సూట్. సో ఆర్డర్ 1 ఏంటి? పార్టీస్ టు ద సూట్. దే ఆర్ ఆల్వేస్ టూ పార్టీస్. సో ఇద్దరు పార్టీలు ఉంటేనే కదా కేసు అవుతుంది. ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కేస్ ఫర్ ఎ సివిల్ కేస్ అని ఏ కేసు అయినా ఇద్దరు పార్టీలు ఉండాల్సిందే, ఇద్దరు కన్నా ఎక్కువైనా ఉండాల్సిందే. దేర్ ఆర్ టూ పార్టీస్ అండ్ రిఫర్ టు యాజ్ ద ప్లెయింటిఫ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్స్టిట్యూటింగ్ ద సూట్. So against the other party, and the defendant who is other party has that provide his defense in the civil. సో తను ప్రూవ్ చేసుకొని తను కాపాడుకోవాలి. ప్లెయింటిఫ్స్ అనేవారు, కంప్లైంట్ పెట్టేవాళ్ళు, డిఫెండెంట్ అనేవాళ్ళు వాళ్ళు కంప్లైంట్ పెట్టినా వాళ్ళ కోసం వాళ్ళు సమర్థించుకొని వాళ్ళు డిఫెన్స్లోనూ వాళ్ళు కాపాడుకునేవాళ్ళు మాట. అంటే వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, డిఫెన్స్ మేము కాదు ఇది అన్నట్టు. సో అదర్ సైడ్ పార్టీ and quote against the allegations made on him. This is the beginning of civil case as have to be provided under order 1 that deals with the parties to suit. Right after the parties to suit are reorganized comes the need to the frame the suit as provided under 2. సో ఆర్డర్ 1 ప్రకారం పార్టీస్ టు ద సూట్. సో పార్టీస్ రెండు కరెక్ట్గా ఉంటేనే కోర్ట్ అనేది ప్రొవైడ్ చేయగలరు, ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సర్దిమించగలరు. ఆర్డర్ 2 ప్రకారం ఏంటి? ఫ్రేమ్ ఆఫ్ సూట్. సో సూట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? ద ప్లెయింటిఫ్ విల్ బీ అప్రోచింగ్ ఎ సివిల్ కోర్ట్ విత్ హిస్ సూట్ విచ్ ఈజ్ సిమిలర్లీ నోన్ యాజ్ ఫ్రేమ్ ఆఫ్ సూట్స్ ప్రొవైడెడ్ అండర్ ఆర్డర్ 2 ఆఫ్ ద కోర్ట్. ఫ్రేమింగ్ ఆఫ్ సూట్స్. సో ప్లెయింటిఫ్ ఎవరైతే కంప్లైంట్ పెడతారో ఆయన అప్రోచ్ అవుతారు దేన్ని? సివిల్ కోర్ట్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఫైల్ చేస్తారన్నమాట. ఎలా ఉంటుంది ఆ ఫ్రేమింగ్ అనేది చూద్దాం. అండర్ ఆర్డర్ 2 ప్రకారం ఫ్రేమింగ్ ఆఫ్ సూట్ సిగ్నిఫైస్ ద పార్టీ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ ఎ లీగల్ యాక్షన్ అగెనిస్ట్ ఎనీ అదర్ పార్టీ యాజ్ ప్రొవైడెడ్ బై ద రూల్ 2 ఆఫ్ ఆర్డర్ 2 రూల్ 2లో ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం. The plaintiff is supposed to include his entire claim in his suit, which will function as a cause of action brought by the plaintiff against the defendant. సో మనకి ఏమనిపిస్తుందో అదంతా తను ఇన్స్టిట్యూట్ చేసుకునే రైట్ తను ఉంది. కాజ్ ఆఫ్ యాక్షన్ ఇలా అయింది, దీనివల్ల నాకు ఇది కావాలి అన్నట్టు. The frame suits needed to be instituted before the civil courts, but who those institution it is a plaintiff or any other individual. The question is answered ఆర్డర్ 3 ఆఫ్ ద కోడ్. సో ఎవరు ఇన్స్టిట్యూట్ చేయాలన్నది ఆర్డర్ 3లో ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఆర్డర్ 1 ఏమో పార్టీస్ టు సూట్, ఆర్డర్ 2 ఏమో పార్టీస్ ఫ్రేమింగ్ ఆఫ్ ద సూట్స్.